హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సప్పటిపప్పు చింతపండు పులుసు అనమాట. దీన్నే కట్టామిట్ట కూడా అంటారు. ఇప్పుడైతే నేనైతే పప్పు ఉడికేసేసాను. ఇలా మనం మెత్తగా పప్పు ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు పప్పుని తీసుకున్నాను. కందిపప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇంకా వేరే బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు 1 టీ స్పూన్ వరకు వేసేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, మనం ముందు ఉడికించుకున్న పప్పును కూడా అందులో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను ఇక్కడ. వాటరు వేసి తగినంత ఉప్పు వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి ఇంకా వేరే బౌల్ని పెట్టుకొని చింతపులుసు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లిపాయ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని వేసి వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోనే జీలకర్రని కూడా వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసి పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కారం 1.5 టీ స్పూన్ వేసాను. వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని చిక్కగా మనం గుజ్జులాగా చేసుకొని ఆ వాటర్ అనేది అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేశాను. వేసుకున్న తర్వాత మరిగించుకోవాలన్నమాట. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోనే కొత్తిమీర యాడ్ చేశాను. వేసిన తర్వాత మనం కాస్త దగ్గర పడుతుంది అన్నప్పుడు కొద్దిగా బెల్లం వేసుకొని మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత తీసి వేడిగా అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని మనం చేసిన చింతపులుసు ఇంకా పప్పు ఈ 2 కాంబినేషన్తో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.